హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతోటి చాలా సింపుల్గా చాలా టేస్టీగా స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మరి లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని తీసుకోండి. దానిలోకి 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీంట్లోకి 1 కప్ వరకు బొంబాయి రవ్వను వేసుకొని దీనిని లో ఫ్లేమ్లో ఉంచేసి దోరగా వచ్చేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి. ఈ రవ్వ అనేది ఎక్కడా కూడా అడుగు పట్టకుండా లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ రవ్వని బాగా ఫ్రై చేయండి. ఈ బొంబాయి రవ్వతోటి స్వీట్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, రవ్వ అనేది మనకి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1/4 కప్పు వరకు షుగర్ని వేసుకోండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 1 కప్పు వరకు షుగర్ని వేసుకోండి. అలాగే దీనిలోకి 1.5 కప్పు వరకు వాటర్ని కూడా వేసుకోండి. మనము ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతోటి షుగర్ని కూడా తీసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి షుగర్ కరిగేంత వరకు దీన్ని ఇలా బాగా మరిగించండి. ఇలా షుగర్ అనేది మనకి ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీనిని ఒక 2-3 నిమిషాల పాటు కొంచెం చిక్కబడేంత వరకు దీనిని బాగా మరిగించండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని దానిలోకి 1 స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. అలాగే దీనిలోకి 1/2 కప్పు వరకు వాటర్ని కూడా వేసుకొని దీనిలో ఉండలేమి లేకుండా ఈ కస్టర్డ్ పౌడర్ని బాగా మిక్సింగ్ చేయండి. ఇలా కలుపుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ని ఇప్పుడు మనం ముందుగా కరిగించి ఉంచుకున్న షుగర్ వాటర్లోకి దీనిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా కస్టర్డ్ వాటర్ వేయడం వల్ల మనకి షుగర్ పాకం అనేది మరి కొంచెం చిక్కబడుతుందండి. ఇప్పుడు దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా మరిగించండి. చూడండి, షుగర్ సిరప్ అనేది ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత దీనిలోకి కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షన్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇలా ఫుడ్ కలర్ కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా మిక్సింగ్ చేసుకొని దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న రవ్వ ఏదైతే ఉందో ఆ రవ్వని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా ఒక చేతితోటి రవ్వ వేసుకుంటూ మరొక చేతితోటి ఇలా గరిటెతోటి కలుపుకుంటూ వేసుకోండి. ఇలా వేయడం వల్ల మనకి రవ్వ అనేది ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా మనకి స్వీట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడేంత వరకు ఈ రవ్వని ఇలా బాగా ఉడికించండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు అనేది అంటకుండా దీనిని ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కన్సిస్టెన్సీ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు దీన్ని ఇలా బాగా ఉడికించండి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం దగ్గర పడేంత వరకు దీన్ని ఇలా బాగా ఉడికించండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా బాగా దగ్గర పడ్డాక దీనిలోకి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మరొకసారి బాగా కలపండి. ఇలా చివరిలో నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, మనకి ఇలా స్వీట్ అనేది ఇలా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ఒక ప్లేట్లోకి కానివ్వండి లేదా ఏదైనా బౌల్లోకి తీసేసుకోండి. ఇక్కడ కేక్ బౌల్ని తీసుకున్నానండి. దీనికి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న స్వీట్ని కూడా దీనిలోకి వేసేసుకోండి. ఇలా స్వీట్ మొత్తాన్ని కూడా వేసేసుకొని దీనిని మూత పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఈ స్వీట్ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి.
ఈ విధంగా మనం రెడీ చేసుకున్న స్వీట్ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఇదంతా కూడా దీన్ని సమానంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేయండి. చూడండి, చల్లారిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇలా మీకు నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.